పెళ్ళైన కొత్తలో మీరు నాకిచ్చిన మొదటి బహుమతి గాజులు. ఇన్నేళ్లకి మళ్ళీ మీరు నా చేతికి గాజులు తొడిగారు. ఎందుకొచ్చారు ఈ టైంలో? ఎప్పుడు వస్తారని అడగాల్సిన భార్యను ఎందుకు వస్తారని అడిగేలా చేసుకున్నాను. ఇదంతా నా స్వయం కృతాపరాధమే శారదా. నా తప్పే, నన్ను క్షమించు. ఏమైందండి? మీరిప్పుడు ఏం తప్పు చేశారని? నా కళ్ళ ముందే వాళ్ళందరూ నేను అవమానిస్తుంటే నేవీ చేయకుండా అలా చూస్తూ ఉండిపోయాను శారదా. నీలాంటి మంచి భార్యకి భర్తగా, భూమి లాంటి బంగారు తల్లికి మావయ్యగా, గగన్ లాంటి గొప్ప కొడుక్కి తండ్రిగా ఉండే అర్హత నాకు లేదు శారదా. అయినా అక్కడికొస్తే వాళ్ళని అవమానిస్తారని తెలిసి కూడా నువ్వెందుకు వచ్చావు శారదా? వాళ్ళు నన్ను పిలిచారని కాదు, మీతో కూడా నా కూతురే కదా. వాళ్ళ శాంతి ముహూర్తం నా చేతుల మీదుగా జరిపిస్తే నా బాధ్యత తీరుతుందన్న ఆలోచనతో వచ్చాను. నీకున్న గొప్ప మనసులో కనీసం 10వ వంతు వాళ్లకున్నా మన జీవితాలు ఇలా ఉండేవి కావు శారదా. శారదా, సరిగ్గా సమయానికి భూమి వచ్చి నిన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది. నీకేదైనా జరుగుంటే నిజంగా నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు శారదా. శారదా, నేనెక్కడున్నా నా ఆలోచన అంతా నీ గురించే. నాకెప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. కానీ దానికి అవకాశం లేదు కదండి. ఎందుకు లేదు? నువ్వు సరే అని చెప్పు, వాళ్ళందరినీ వదిలేసి నీకోసం వచ్చేస్తాను శారదా. అత్తండి, ఆ పని చేయకండి. మీరు అక్కడుంటేనే వాళ్ళు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. అదే మీరు ఆ మీరాని వదిలేసి వస్తే వాళ్ళు మమ్మల్ని ప్రాణాలతో కూడా ఉండనివ్వరు. అంటే మనం ఇంకా కలిసి ఉండే అవకాశమే లేదా? 3 ముళ్లతో ఒక్కటయ్యాం, కానీ చిక్కుముళ్లతో చిక్కుకున్నాం. ముక్కోటి దేవతలు మళ్ళీ తథాస్తు అనే రోజు కోసం ఎదురు చూడటం తప్ప మనమేమీ చెయ్యలేము. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా నిద్రపోతావా? నీకెన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నావు. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్, వెళ్ళిపో. డిస్టర్బ్ చేశానా? నేనా? ఇదిగో నీకు చెప్తున్నాను, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలా కల్లోకి వచ్చి ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా నేను అస్సలు నా నిగ్రహాన్ని కోల్పోను. గుడ్ బై, గుడ్ నైట్, గో. ఓ, కలకంటున్నావా? గుడ్ గుడ్. అయితే నిజంగా వచ్చినా నేనేం చేసినా నువ్వదే కలలాగే ఫీల్ అవుతావన్నమాట. ఇంత గొప్ప ఛాన్స్ ఇచ్చావా స్వామి, నువ్వు సూపర్.
నీ స్పర్శని ఈ శ్వాసని ఎంత మిస్ అవుతున్నానో తెలుసా బావా? ఏయ్ ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది వచ్చాను బావా. కానీ నాకు నిన్ను చూడాలనిపించట్లేదు, వెళ్ళిపో. నిజం చెప్పు. అవును, మళ్ళీ మళ్ళీ నువ్వు నా కల్లోకి రావడం కూడా నాకు ఇష్టం లేదు. అదేంటి బావా, నువ్వు అనుకోగానే నేను నీ కల్లోకి వస్తున్నాను, కానీ నేనెంత ఆలోచించినా నువ్వు నా కల్లోకి రావేంటి? నేను రాను, చెప్పాను కదా నువ్వంటే అస్సలు నాకు ఇష్టం లేదని. అందుకే నేను నీ కల్లోకి రాను, నువ్వు నా కల్లోకి రాకు, వెళ్ళు. పోనీలే బావా, ఇలా అయినా మనం కలుసుకోగలిగాం. ఇదిగో వెళ్ళిపో, వెళ్ళిపో, నా కల్లో నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఎందుకమ్మా? ఎందుకంటే నువ్వంటే నాకు చిరాకు, కోపం, ద్వేషం. కానీ నువ్వంటే నాకు ప్రేమ, పిచ్చి, ప్రాణం. భూమి, నీకు నా గురించి ఇలా మాట్లాడడానికి హక్కు లేదు. యు నో రైట్. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను చేసిన తప్పేంటో చెప్పు, వెళ్ళిపోతాను. తప్పేంటా? నా చెల్లి పెళ్లి విషయంలో మమ్మల్ని మోసం చేశావు. బావా, కాయిన్కి ఒక వైపే కాదు, రెండో వైపు కూడా చూడాలి, అప్పుడే నిజం తెలుస్తుంది. భూమి, చిన్న వయసు నుండి అందరూ నన్ను మోసం చేశారు. నిన్ను ఎంతగా నమ్మానో తెలుసా? నా నమ్మకాన్ని కూడా మొత్తం వమ్ము చేశావు. అవసరం లేదు, యాక్చువల్లీ నీతో మాట్లాడే ఇంట్రెస్టే లేదు నాకు. ఏ కలలో వచ్చావు కాబట్టి మర్యాదగా వెళ్ళిపోమంటున్నాను ప్లీజ్. అదే నిజంగా వచ్చావు అనుకో, మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. నిజంగా జరిగిన అవమానం కలలో కూడా జరగకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.